Hi friends, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. So now we are going to discuss about the basics of logic gates. So this is a very important and a very simple topic in third year BSc Physics. So in this lesson here see, so first in this lesson we have to know what is logic gate and for which purpose we are using this logic gates and how many types. So generally, so there are so many logic gates, but coming to the UG syllabus, BSc UG syllabus, we will discuss only some of the logic gates. They are NOT gate, it also called as inverter gate, that is first one. Second, AND gate. Third, OR gate. Fourth, NAND gate. Fifth, NOR gate. And last, XOR gate. Okay, so today we will discuss all these about this logic gates, its symbol, truth table, how it works, relevant circuits, what is the condition, and which purpose we are using these logic gates in electronic circuits. Okay, so before going to learn this all, so first we have to know what is logic gate and which purpose we are using this. Okay, here generally logic gates means the building blocks used to create digital circuits are called as logic gates. There are 3 elementary logic gates and a range of other simple gates. Each gate has its own logic symbol which allows complex functions to be represented by a logic diagram. The function of each gate can be represented by a truth table or using a Boolean notation. Okay, generally logic gates are electronic circuits which are used to process the electronic signals. జనరలీ సిగ్నల్స్ అనేది మనకు అనలాగ్ డిజిటల్ సిగ్నల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏమంటారంటే డిజిటల్ సిగ్నల్స్ను కంట్రోల్ చేయడం కోసం అండ్ సప్లై చేయడం కోసం సో మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని మనం లాజిక్ గేట్స్గా తీసుకుంటాం. అండ్ దీస్ లాజిక్ గేట్స్ వర్క్స్ విత్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా. సో బూలియన్ ఆల్జిబ్రాను బేస్ చేసుకొని ఈ లాజిక్ గేట్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్గా మనం ఉపయోగించేటువంటి అర్థమెటిక్ ఫంక్షన్స్లలో, అర్థమెటిక్ ఆపరేటర్లలో, అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి అంటే మనము ఇలాంటి అంటే డిఫరెంట్ లాజిక్ గేట్స్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. సో వీటి యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్. అండ్ ఇక్కడ ప్రతి గేటుకు ఒక పర్టికులర్ సింబల్ ఉంటుంది, దానికి సంబంధించి ట్రుత్ టేబుల్ ఉంటుంది, సర్క్యూట్ ఉంటుంది, దానికి సంబంధించిన బూలియన్ నోటేషన్ ఉంటుంది. సో ఒక్కొక్క గేట్ను ఒక్కొక్క పర్టికులర్గా అలా ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా? ఇంతకుముందు ఏం చెప్పామంటే లాజిక్ గేట్స్ అనేటువంటి బూలియన్ ఆల్జిబ్రాను బేస్ చేసుకుని వర్క్ చేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి బూలియన్ ఆల్జిబ్రా అంటే ఏంటిది అంటే, సో ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ దట్ విచ్ కెన్ యూజ్ ఓన్లీ ద 0 and 1, అంటే 0 మరియు 1 అనే 2 అంకెలను మాత్రమే ఉపయోగించి మనకు ఈ మ్యాథమెటిక్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అలాంటి ఆల్జిబ్రాను మనం బూలియన్ ఆల్జిబ్రాగా చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ ద లాజిక్ గేట్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద నెంబర్ సిస్టమ్స్ ఇన్ బైనరీ అర్థమెటిక్. అంటే మనకు చాలా నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, బట్ మనకు ఈ లెసన్లో అంటే ఈ లాజిక్ గేట్స్లో మనము ఒక 4 టైప్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అవి డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని, బైనరీ నెంబర్ సిస్టమ్ అని, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది 4 రకాలుగా ఉంటుంది. అంటే చాలా రకాలు ఉంటుంది, బట్ మనకు ఈ లెసన్లో ఈ 4 గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫస్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఇది అందరికీ తెలిసినటువంటి, అంటే ఇదంతా మనకు ప్రైమరీ లెవెల్లో మనం చదువుకున్నప్పటికీ మనకి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అనేది చాలా అవసరం.
So what is decimal number system? So the number system which uses 0 to 9 as a numbers or digits, and which the suffix or radix of 10. అంటే ఏ సిస్టమ్ అయితే 1 నుంచి 9 వరకు అంకెలను కలిగి ఉండి మరియు బేస్ అనేది రాడిక్స్ అనేది 10గా ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్ను మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్గా తీసుకోవడం జరుగుతుంది. చూడండి అక్కడ 1 2 3. సో నేను ఐ విల్ షో ఇన్ using of a marker. See, this is the decimal number system. So in this decimal number system, see here, okay, so we are using 1 2 3 4 1 2 3 4, so that is 1234. So this is simply called as this is a decimal number, and we have to how we have to know దీన్ని ఎలా తెలుసుకోవడం అనేది కూడా ఒకటి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ చూడండి 10 ఏంటిది అంటే మనం ఇక్కడ 10 అనేది మనం ఏం చెప్తున్నామంటే మనకు దాన్ని సఫిక్స్ ఆర్ రాడిక్స్ చెప్పుకుంటాం. అంటే ఏదైతే నెంబర్ ఉంటే దానికి సఫిక్స్ 10గా ఉంటుందో దాన్ని మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్గా తీసుకోవచ్చు. సో ఇది డెసిమల్ నెంబర్కి సంబంధించి అది. ఓకే, అండ్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ చూసినట్లయితే బైనరీ నెంబర్ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ద నెంబర్ సిస్టమ్ విచ్ యూజెస్ 0 and 1s as an digits or numbers, and with a suffix or radix of 2. ఇక్కడ చూడండి ఈ నెంబర్లో 1101, జనరల్గా 1101 అనగానే మనము ఇది డెసిమల్ నెంబరా బైనరీ నెంబర్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉంటుంది. మనకి ఇక్కడ సఫిక్స్ అనేది ఉంటుంది చూడండి, సఫిక్స్ ఆర్ రాడిక్స్ అని 2 ఉంటే సో సింప్లీ ఇది బైనరీ నెంబర్గా తీసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ ఇక్కడ 10 అని ఉంది అనుకోండి సపోజ్, సో సింప్లీ యూ హ్యావ్ టు టెల్ దిస్ ఈజ్ అ డెసిమల్ నెంబర్. సో ఆ విధంగా మనము ఆ సఫిక్స్ లేదా రాడిక్స్ని బట్టి సో మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో థర్డ్ వన్ ఏముంది చూడండి ఇక్కడ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంది అంటే ద నెంబర్ సిస్టమ్ విచ్ యూజెస్ 0 to 7 as digits, and with 8 is a బేస్ ఆర్ రాడిక్స్గా ఉంటే దాన్ని మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్గా తీసుకోవచ్చు. మరోసారి ద నెంబర్ సిస్టమ్ విచ్ యూజెస్ 0 to 7 యాజ్ నెంబర్స్ ఆర్ డిజిట్స్ విత్ బేస్ ఆర్ రాడిక్స్ ఆఫ్ 8. అంటే 0 నుంచి 7 వరకు అంకెలు ఉండాలి, అండ్ బేస్ అనేది రాడిక్స్ అనేది 8గా ఉంటుంది. చూడండి ఇక్కడ 1 2 3 మనకు 123 బేస్ అనేది 8 ఉంది కాబట్టి ఇది 8 సిస్టంలో ఉందని తెలుస్తుంది, ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉందని తెలవడం జరుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ చూడండి, లాస్ట్ సిస్టమ్ వచ్చేసి హెక్సాడెసిమల్ సిస్టమ్. సో హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటే ద నెంబర్ సిస్టమ్ విచ్ యూజెస్ 0 to 15 యాజ్ నెంబర్స్. సో ఇక్కడ 0 to 15 అంటే 0 to 9 తర్వాత మళ్ళీ మనం ABCD CDEF ఇది 9 10 11 12 13 14 15. సో 0 to 15 అనేది మనకు డిజిట్స్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ 9 తర్వాత ABCDEFగా ఉంటుంది, DEFగా టోటల్ 15 అన్నట్టు. సో కాబట్టి దీని యొక్క బేస్ లేదా రాడిక్స్ వచ్చేసి మనకు టోటల్ 60 నెంబర్స్ కాబట్టి బేస్ ఆర్ రాడిక్స్గా మనం 16గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది మనకు జనరల్గా మనం ఈ లాజిక్ గేట్స్ అనే లెసన్లో మనం ఈ నాలుగు నెంబర్ సిస్టమ్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి కన్వర్షన్స్ కూడా ఉంటాయి. సో అవి చాలా సింపుల్గా ఉంటాయి. అంటే డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు హెక్సాడెసిమల్. సో ఈ విధంగా డిఫరెంట్ కన్వర్షన్స్ అనేటువంటి ఉంటుంది. దీని నుంచి ఈ విధంగా డిఫరెంట్ కన్వర్షన్స్ అనేటువంటి మనకు ఉండడం జరుగుతుంది. సో అది మనకు ఈ లెసన్లో వన్ ఆఫ్ పార్ట్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామంటే మనకు ఈ నెంబర్ సిస్టమ్స్ తెలిసిన తర్వాత ఫస్ట్ ఒక్కొక్క లాజిక్ గేట్స్ గురించి వివరంగా చూద్దాం. ఇక ఇంతకుముందు మనము అనుకున్నట్టుగానే ఫస్ట్ మనకు లాజిక్ గేట్స్ అంటే ఒక అవగాహన వచ్చింది. సో ఇట్ ఈజ్ ఎ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఆ విధంగా లాజిక్ గేట్స్ చూస్తాం. సో అందులో మనము ఫస్ట్ చదువుకునేది ఏంటంటే ఫస్ట్ ద ఇన్వర్టర్ గేట్. సో దీన్ని సింప్లీ కాల్డ్ as మనం దీన్ని ఇంకేం గేట్ అనొచ్చు, నేను ఇక్కడ రాసి చూపిస్తాను. సో దాన్ని మనం దాన్ని మనము నాట్ గేట్ అని కూడా అంటారు. ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది నాట్ గేట్. సో ఇక్కడ ద ఇన్వర్టర్ ఆర్ బ్రాకెట్లో నాట్ సర్క్యూట్ పర్ఫార్మ్స్ ద
ఆపరేషన్ కాల్డ్ ఇన్వర్షన్ ఆర్ కాంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే జనరల్గా ఇది అంటే ఈ మనం తీసుకున్నటువంటి నాట్ గేట్ ఆర్ దాన్ని మనం ఇన్వర్టర్ గేట్ అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ను ఇన్వర్షన్ చేస్తుంది, కాంప్లిమెంటేషన్ చేస్తుంది. అంటే ఇచ్చిన దాన్ని మనం రివర్స్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఇది నేను ఏ ఇస్తున్నట్లయితే అవుట్పుట్ వచ్చేసి ఏ బార్గా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇదంతా ఏంటిదంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇన్వర్టర్ ఆర్ నాట్ సర్క్యూట్. ఇది సింబల్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఇన్పుట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సైడ్ అవుట్పుట్గా ఉంటుంది. నెక్స్ట్ మనము ఎవ్రీ సర్క్యూట్కు కానీ ఎవ్రీ లాజిక్ గేట్స్ కానీ మనము ఒక ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది, అవుట్పుట్ అనేది పొందడం జరుగుతుంది. ఫస్ట్ అది ఇస్తాము, నెక్స్ట్ పొందుతాం. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది ఇన్పుట్ అవుట్పుట్. సపోజ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఏ అనుకున్నట్లయితే అవుట్పుట్ ఏ బార్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సపోజ్ ఇక్కడ నేను 1 అనేది ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, దానికి అపోజిట్ వచ్చేసి 0 అనేది అవుట్పుట్గా మారుతుంది. సపోజ్ 0 అనేది ఇన్పుట్కి ఇచ్చాను అనుకోండి, 1 అనేది అవుట్పుట్గా మారుతుంది. అంటే దాని యొక్క మనం ఏదైతే ఇచ్చామో దానికి అపోజిట్ను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇన్వర్టర్ గేట్ ఆర్ సింప్లీ ఇన్వర్షన్ ఆర్ కాంప్లిమెంటేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్గా ఉన్నటువంటి మనకు లాజిక్ గేట్ తీసుకుంటున్నాం. సో అదే మనకు దీన్ని ఇన్వర్టర్ గేట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకా మళ్ళీ చూపించడం జరిగింది ఇన్వర్టర్ గేట్ సంబంధించిన ట్రూత్ టేబుల్ అండ్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకున్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సో ఇది మనకు ఇన్వర్టర్ గేట్ యొక్క మనకు నాట్ గేట్ యొక్క సింబల్. సో ఇలా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏ అనేది ఇన్పుట్ అయితే ఏ బార్ అనేది అవుట్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు మనం చెప్పినట్టుగా సపోజ్ 0 ఇస్తే ఇన్పుట్ అవుట్పుట్ 1గా మారుతుంది, 1 ఇస్తే 0గా మారుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 0, 1 నథింగ్ బట్ సపోజ్ మనం ఇచ్చినటువంటి సిగ్నల్ లో సిగ్నల్ ఇచ్చినట్లయితే లో మీన్స్ 0 తీసుకుంటాం. బయటకు వచ్చేటువంటి సిగ్నల్ ఎలా ఉంటుంది అంటే 1 అంటే దట్ మీన్స్ హై మారుతుంది. అదేవిధంగా ఇన్పుట్ సిగ్నల్ను హై సిగ్నల్ ఇచ్చినట్లయితే అవుట్పుట్ వచ్చేసి లోగా మారుతుంది. అంటే మనం ఏదైతే ఇచ్చామో ఇన్పుట్గా దానికి అపోజిట్గా ఉన్నటువంటి సిగ్నల్గా బయటకు రావడం జరుగుతుంది అవుట్పుట్లో. సో అందుకోసం దీన్ని సింప్లీ మనం ఇన్వర్టర్ గేట్ ఆర్ నాట్ గేట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్ కానీ లాజిక్ ఎక్స్ప్రెషన్ కానీ మనం డయాగ్రామ్లో క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ గేట్, మీరు నెక్స్ట్ గేట్ వచ్చినట్లయితే సెకండ్ గేట్ ఏంటిది మనకంటే అండ్ గేట్. అండ్ దాని యొక్క ఆపరేషన్ ఏందో అదేవిధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక ద అండ్ గేట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more ఇన్పుట్స్ అండ్ ఏ సింగిల్ అవుట్పుట్. జనరల్గా ప్రతి లాజిక్ గేట్ అనేది మనం ఫస్ట్ తెలవాల్సింది ఏంటంటే ప్రతి లాజిక్ గేట్ ఎవ్రీ లాజిక్ గేట్ కంటెంట్స్ 1 or more ఇన్పుట్స్, 1 or 2 ఇన్పుట్స్ అండ్ ఓన్లీ 1 or more ఇన్పుట్స్, ఓన్లీ 1 అవుట్పుట్ అనేది ఉంటుంది. మనది 1 లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్లు ఉండొచ్చు, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది, సింగిల్ అవుట్పుట్. చూడండి, దాని అండ్ గేట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more ఇన్పుట్స్ అనేటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. బట్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే సింగిల్గా ఉండాలి, సింగిల్ అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. ఏ లాజిక్ గేట్కి అయినా సరే ఇలా ఉంటుంది. బట్ ఇంతకుముందు మనం చూసినటువంటి ఆర్ గేట్లో కూడా నాట్ గేట్లో ఆర్ ఇన్వర్టర్ గేట్లో ఏంటంటే ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ అనేది మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో ఇది మనకేంటిది అంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అండ్ గేట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏబి అనేది ఏంటంటే ఇన్పుట్లో తీసుకుంటాం, ఎక్స్ అనేది ఏంటంటే అవుట్పుట్గా తీసుకుంటాం. సో దాన్ని ఇలా కూడా మనం సింబాలిక్గా ఈ విధంగా చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఏ 2 ఇన్పుట్ అండ్ గేట్, ఫస్ట్ సపోజ్ 2 ఇన్పుట్ అండ్ గేట్కు సపోజ్ అవుట్పుట్ ఎక్స్ ఈజ్ హై ఓన్లీ వెన్ ఇన్పుట్స్ ఏ అండ్ బి ఆర్ హై, ఎక్స్ ఈజ్ లో వెన్ ఐదర్ ఏ ఆర్ బి ఈజ్ లో ఆర్ వెన్ బోత్ ఏ అండ్ బి ఆర్ లో. సో దీన్ని నేను మళ్ళీ క్లియర్గా ఇక్కడ మీకు చెప్తాను. ఈ నెక్స్ట్ దానిలో చూడండి ఏంది లో ఏంది హై ఏందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనము సింపుల్గా అండ్ గేట్ యొక్క ఆపరేషన్ ఏ విధంగా తీసుకుంటామంటే అండ్ గేట్ను మనకు ఆపరేషన్ వచ్చేసి అండ్, సో డి వచ్చింది కాబట్టి ఏ డాట్ బి అనేది దాని యొక్క ఎక్స్ను ఏ డాట్ బిగా రాసుకుంటారు. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ను ఏ డాట్ బిగా రాసుకుంటారు. అంటే ఫస్ట్ చూడండి ఇన్పుట్స్ 2 0 లైన్ అనుకోండి, 0.0 ఏముంది అవుట్పుట్, ఇక్కడ చూడండి 0 వచ్చింది మనకు. అండ్ నెక్స్ట్ 0 1 ఉంది అనుకో, 0.1 వచ్చేసి 0, 1.0 అంటే మళ్ళీ 0, 1.1 అంటే
1గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా కింద రాసుకోవచ్చు. ఏంటిదంటే అవుట్పుట్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది అంటే అవుట్పుట్ అనేది 1. హై ఎప్పుడు ఉంటుంది, అసలు అవుట్పుట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఇన్పుట్లలో రెండు కూడా ఇన్పుట్లో ఉన్నటువంటి అంటే ఏబీ అంటే ఇక్కడ మనకి ఇన్పుట్లు కదా ఏబీలు. సో ఈ ఇన్పుట్లలో సో ఖచ్చితంగా రెండు కూడా హై స్టేజ్లో ఉండాలి, అంటే 1 స్టేట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఇన్పుట్లలో ఏ ఒక్కటైనా సరే మనకు 0లో ఉన్నదనుకోండి మనకు అవుట్పుట్ అనేది ఉండదు. చూడండి, ఇది 2 0 ఉన్నది 0, ఒక్క 0 ఉన్న అవుట్పుట్ ఉండదు. ఇందులో కూడా రండి, ఖచ్చితంగా రెండు ఇన్పుట్లు అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు 1గా ఉండాలి. ఇన్పుట్ అన్నీ కూడా రెండు 1 స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. సో అది ఇంతకుముందు మనకు దీనికి సంబంధించినటువంటి ఫార్ములా కింద మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ బైనరీ ఇన్పుట్స్ టు ఏ గేట్ ఈజ్ డిటర్మైన్డ్ బై క్యాపిటల్ N = 2/n. అంటే సపోజ్ దెర్ఫోర్ మనకు 2 బిట్స్ 0 1 తీసుకుంటున్నాం కాబట్టి 2/2 అంటే 4 కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉండి 4 కాంబినేషన్స్ అనేది మనం చూపించడం. సో అదే మనకు 1 2 3 4 కాంబినేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు AND గేట్ సంబంధించినటువంటి సింబల్ అంటున్నాం ఇది. అండ్ దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా ట్రూత్ టేబుల్గా తీసుకున్నాం. అండ్ దానికి సంబంధించిన ఫార్ములా కూడా ఎలా ఉంటుందో సో అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సో AND గేట్కి సంబంధించినటువంటి లాజిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సపోజ్ యూజ్ ఐదర్ ఎక్స్ ఈక్వల్, దీన్ని మనం ఇంతకుముందు చెప్పినట్టుగా AND అన్నప్పుడు నేను ఏం చెప్పాను అంటే AND D అంటున్నాం కాబట్టి D, సో D మీన్స్ డాట్. సో ఇక్కడ మనకు x ఈక్వల్ A.B ఆర్ x ఈక్వల్ AB అనేది మనకు ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది అవుట్పుట్ అనేది ఆ విధంగా తీసుకుని వస్తుంది. అంటే ఇక్కడ x అనేది దేనికి సమానం అంటే సో AB ఆర్ A.B అలాగా తీసుకుంటాం అన్నట్టు. సపోజ్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ 2 ఇన్పుట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు చూడండి క్లియర్గా చూపించినది, ఇక్కడ మనకు 3 ఇన్పుట్స్ ఉన్నాయి ABC అనేటువంటి, ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉన్నాయి ABCD అనేది. సో అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది A.B.C ఆర్ ABC, A.B.C.D అంటే ABCD. అంటే వచ్చిన దానికి ఏమవుతుంది మనకు ప్రోడక్ట్ అనేది ఈ విధంగా అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇవి మనకు ఇన్పుట్గా అంటున్నాం, ఇది మనకు అవుట్పుట్గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది మనకు AND గేట్ సంబంధించినటువంటి లాజిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకు చూడడం జరిగింది. 2 ఇన్పుట్స్ ఉంటే ఎలా ఉంటుంది, 3 ఇన్పుట్స్, అదేవిధంగా మోర్ దాన్ 3 ఉంటే కూడా ఎలా ఉంటుందో మనం చూడడం జరిగింది. కమింగ్ టు ది నెక్స్ట్ గేట్, సో దట్ ఈస్ మనం చూసినట్లయితే OR గేట్. సో మనకు లైక్ AND గేట్ అండ్ OR గేట్ హ్యాస్ 2 or more ఇన్పుట్స్ అండ్ 1 ఇన్పుట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ నుంచి చెప్పింది ఏంటంటే మనకు ఏ గేట్లోనైనా మనకు 1 or more ఇన్పుట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. 1 or more మీన్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. బట్ మనకు అవుట్పుట్ వచ్చినట్లు ఎలా ఉండాలంటే కేవలం ఓన్లీ 1 అవుట్పుట్ అనేది మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి మనకు AND గేట్ మాదిరిగానే ఇక్కడ కూడా మనకు ఏబీలు అంటే 2 ఇన్పుట్లు తీసుకుంటున్నాం, X అనేది అవుట్పుట్ తీసుకుంటున్నాం. సో దీన్ని మనకు ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు సింపుల్ ఒక బాక్స్ మాదిరి. అంటే దీనిలో ఏముంటుంది అంటే OR గేట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు సింబల్ చెప్పాలంటే OR గేట్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది OR గేట్ యొక్క సింబల్. Next, for a 2 input OR gate, output is X is high when either input A or input B is high or when both A and B are high. సో ఇది ఏ విధంగా చెప్పారో నేను మనకు దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ని ఆధారం చేసుకుని చెప్తే మీకు క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చూడండి, OR గేట్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాము, R వచ్చేసి మనకు ఇక్కడ మనకు తెలియాల్సిందంటే నెక్స్ట్ కూడా నేను చూపిస్తాను. X ఈజ్ ఈక్వల్ టు OR గేట్. మనకు AND గేట్లో ఏం చూసాము A.B అన్న కదా, మరి R వచ్చినట్లయితే A+Bగా తీసుకుంటాం మనం ఇక్కడ. AND గేట్ యొక్క OR గేట్ యొక్క ఇన్పుట్ ఏంటిది అంటే X ఈజ్ ఈక్వల్ టు A+B అనేది OR గేట్ యొక్క ఇన్పుట్. సో ఇక్కడ చూడండి మనకు ఇన్పుట్ ఇది జనరల్గా ఇవి ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ అనేది మనం ఇంత చూసినట్టుగా మనకు 4 కాంబినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ 0 0 ఉన్నట్లయితే అంటే 0 + 0 0, 0 1 ఉంటే 0 + 1 1, 1 + 0 × 1, అగైన్ 1 1 ఉంటే కూడా అవుట్పుట్ అనేది 1గా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు ఇంతకుముందు AND గేట్ చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఒక మన కండిషన్ అనేది చెప్పుకోవచ్చు. ఏంటిది అంటే సపోజ్ మనం తీసుకునేటువంటి ఇన్పుట్లలో సో ఇది ఎనీ ఇన్పుట్ విల్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ 1. ఇక్కడ చూడండి ఇవి చూడండి, అంటే మనం తీసుకునేటువంటి ఇన్పుట్లలో ఏదైనా సరే ఇన్పుట్లలో 2 స్టేట్లలో ఏదైనా ఒకటి 1గా ఉంటే మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది, అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. ఓకే, సో అదే ఇక్కడ మనకు చూపించడం జరిగింది. సపోజ్ ఇక్కడ ఇంకో కండిషన్ ఏం రాసుకోవచ్చు అంటే 2 0 ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ అనేది ఉండదు.
ఎప్పుడు ఉంటుంది అంటే మనం తీసుకున్నటువంటి ఇన్పుట్లలో చూడండి, మనం తీసుకున్నటువంటి ఇన్పుట్లలో ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఇన్పుట్లలో ఏదైనా ఒక్కడైనా సరే వన్ స్టేజ్లో ఉండాలి. వన్ స్టేట్లో ఉంటే మనకు అవుట్పుట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు ఇంతకుముందు మనం అక్కడ చెప్పుకున్నట్టుగా ఇది కండిషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం సేమ్ అక్కడ AND గేట్లో చూసినట్టుగానే OR గేట్ యొక్క లాజిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఫస్ట్ చూడండి, ఇక యూజ్ ద ఆపరేటర్ ప్లస్ ఫర్ ఆర్ ఆపరేషన్ వచ్చేసి మనకు జనరల్గా ఇక్కడ ఇది x = a + b ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా a + b అనేది ఏంటంటే OR గేట్ యొక్క అవుట్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఇంతకుముందు మనకు టూ ఉంటే మనకు a + b, అలాగే కూడా 3 ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ, అప్పుడు అవుట్పుట్ అనేది a + b + cగా తీసుకుంటాం. అదేవిధంగా 4 అవుట్పుట్స్ ఉన్నాయి ఇక్కడ, అప్పుడు మనం ఏం రాసుకుంటాం దాని యొక్క అవుట్పుట్ను x = a + b + c + d. సో హియర్ ఇఫ్ యూ టేక్ 3 ఇన్పుట్స్ you can write a + b + c. 2 inputs you can write a + b. 4 inputs means a + b + c + d. So this is about OR gate logic expressions. ఓకే, సో మనకు క్లియర్గా ఏంటంటే ఫస్ట్ ఒక గేటుకు సంబంధించినటువంటి లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ట్రూత్ టేబుల్ అర్థమైతే సో రిమైనింగ్ ఆల్సో వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ గేట్, దట్ ఈస్ NAND గేట్. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనరల్గా NAND గేట్ తర్వాత వచ్చేటువంటి NOR గేట్, NAND గేట్ అండ్ NOR గేట్, వీటిని ఏమంటారంటే జనరల్గా యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటారు. యూనివర్సల్ ఎందుకు అంటే ఇది జనరల్గా యూనివర్సల్గా అంటే నెంబర్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్స్లలో, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఎక్కువ ఉపయోగించేటువంటి ఈ లాజిక్ గేట్స్ ఇవే కాబట్టి వీటిని యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటారు. మనం మిగతా వాటిని ప్రైమరీ లాజిక్ గేట్స్గా తీసుకుంటారు. అంటే ప్రైమరీ లాజిక్ గేట్స్ అంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి నాట్ ఆర్ ఇన్వర్టర్ గేట్, AND గేట్, OR గేట్, వీటిని ప్రైమరీ లాజిక్ గేట్స్ అని, నెక్స్ట్ ఇప్పుడు చదివే NAND గేటు తర్వాత NOR గేట్ను మనం యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని పిలవడం జరుగుతుంది. మరి NAND గేట్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనకు ప్రైమరీ లాజిక్ గేట్స్ నుంచే మిగతా అన్ని కూడా రావడం జరుగుతుంది. ప్రైమరీ లాజిక్ గేట్ అంటే ఏంటి ఇక్కడ అంటే మనకు NAND గేట్ అంటే చూడండి, ఇక్కడ మనకు జనరల్గా ఇది నాట్ ప్లస్ అండ్ గేటు అంటే ఒక నాట్ గేటుకు ఒక AND గేటుకు ఒక నాట్ గేట్ను కలిపినట్లయితే ఏర్పడేదే NAND గేటు. నాట్ గేటుకు AND గేటు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇది నేను క్లియర్ మళ్ళీ సార్ చూపిస్తాను. ఓకే, సో ఇది ఏం గేటు అంటే ఇది AND గేటు, ఇదేం గేటు అంటే ఇది ఇక్కడ రాస్తున్నాను, ఇది AND, ఇది నాట్ గేటు. సో ఈ AND గేటుకు నాట్ గేట్ను కలిపినట్లయితే సో దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే మనకు అవుట్పుట్ అంటే మనకు NAND గేట్ యొక్క సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సేమ్ AND గేట్లకి ఉంటుంది, కానీ మనకు ఇక్కడ చూసినట్లయితే ఒక బబుల్ లాంటిది యాడ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది AND గేట్ ఒక బబుల్ అనేది యాడ్ అవుతుంది. సో దాన్ని మనం NAND గేట్ అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ 2 ఇన్పుట్ NAND గేట్, ఇంతకుముందు మనకు కూడా కండిషన్ ఉన్నది, మళ్ళీ నేను ట్రూత్ టేబుల్ చూసి చెప్తాను. మన కండిషన్ చూడండి, సపోజ్ అవుట్పుట్ అనేది లో ఎప్పుడు అంటే వెన్ ఇన్పుట్స్ ABR హై అంటే మీన్స్ 1 ఉన్నప్పుడు, అవుట్పుట్ ఈజ్ హై వెన్ ఐదర్ A or B లో ఆర్ వెన్ బోత్ A and B are లో. సో ఇలా చెప్పడం కంటే నెక్స్ట్ నేను దీన్ని బట్టి చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని మనం ఎంతమంది చెప్పుకున్నట్టుగా ఇది NAND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ అండ్ సంబంధించిన లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏదో చూద్దాం. సో ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటిది అంటే ఇది దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ NAND గేట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇన్పుట్స్ అవుట్పుట్ చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ అనేది ABలను మనకు ఇన్పుట్స్గా తీసుకుంటాం మనం ఎవ్రీ టైం, అండ్ అవుట్పుట్ అనేది ఇది. అండ్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అంటే NAND గేటు చూడండి ఇక్కడ. ఓకే, జనరల్గా సపోజ్ బోత్ 2 ఇన్పుట్స్ ఆర్ జీరో స్టేట్, జీరో మీన్స్ లో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హైగా మారుతుంది. సో అది అన్నట్టు 0 మీన్స్ లో స్టేట్, 1 మీన్స్ హై అన్నట్టు. నెక్స్ట్ రెండు సపోజ్ ఇన్పుట్ A ఈజ్ లో స్టేట్ అండ్ B ఈజ్ హై ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది హై ఉంటుంది. 1 0 ఉన్నప్పుడు 1గా 1 1 అంటే కండిషన్ ఏంటిది అంటే ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి ఇన్పుట్లలో ఏ ఒక్కటైనా సరే లో స్టేట్లో ఉండాలి. అంటే లో స్టేట్ అంటే ఏంటి సార్,
అంటే మనం తీసుకున్నటువంటి ఇన్పుట్లలో ఖచ్చితంగా ఒక్కటైనా సరే జీరో ఉండాలన్నట్టు. ఇందులో 2 జీరోలు ఉన్న అవుట్పుట్ హైగా ఉంటుంది, ఒక్క జీరో ఉన్న అవుట్పుట్ హై ఉంటుంది, ఇక్కడ కూడా హై ఉంటుంది. కానీ 2 ఇన్పుట్లు అనేది హై స్టేట్లో ఉంటే మనకు అవుట్పుట్ అనేది లో స్టేట్లో ఉండడం జరుగుతుంది. సో ఇది కండిషన్ ఫర్ NAND గేట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది కండిషన్. అండ్ దీనికి మనం ఇంతకుముందు బూలియన్ ఆపరేషన్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మనకు ఇప్పుడు జనరల్గా ఏబి అనేది దేనికి అంటే ఏబి ఆర్ ఏ డాట్ బి అనేది దేనికి మనకు అవుట్పుట్ తీసుకుంటాము అంటే AND గేట్. దానికి సంబంధించి బార్ రాసినట్లయితే ఇది మనకు NAND గేట్ యొక్క అవుట్పుట్ తీసుకుంటాం. అంటే ఎక్స్ అనేది దేనికి సమానం అంటే NAND గేట్ యొక్క అవుట్పుట్, దట్ ఈస్ ఏ డాట్ బి బార్ ఆర్ ఏబి బార్ అనేది దట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ NAND గేట్. సో ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది అవుట్పుట్ ఆఫ్ 2 ఇన్పుట్ NAND గేట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు ఏబి బార్ ఆర్ ఏ డాట్ బి బార్గా తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ and important. Okay, and this is another gate, negative or equivalent of a NAND. Suppose for a input and NAND gate performing a negative OR operation, output X is high when either input A or input B is low, or when both A and B are low. ఓకే, సో దీన్ని మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ నేను చూపిస్తాను. NAND గేట్ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే దీనికి ఈక్వలెంట్గా రాసుకోవచ్చు. అంటే NAND గేట్ను నెగిటివ్ ఆర్గా ఈక్వల్గా రాసుకోవచ్చు, నెగిటివ్ ఆర్ గేట్గా. ఓకే, ఇది NAND గేట్. సో దానికి ఈక్వలెంట్గా మనం ఏం చేస్తున్నామంటే ఒక నెగిటివ్ ఆర్ గేట్, ఇది NAND గేట్, ఈ నెగిటివ్ ఆర్ గేట్కు ఈక్వలెంట్గా రాసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ లాజిక్ గేట్, దట్ ఈస్ ద NOR గేట్. ఓకే, మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు అక్కడ NAND గేట్ ఎలా ఏర్పడింది, ఒక అండ్ ఒక ఆర్ కలిస్తే. ఇక్కడ NOR గేట్ ఎలా ఏర్పడుతుంది చూడండి, ఒక నాట్ ప్లస్ ఒక ఆర్ గేట్. సో ద కాంబినేషన్ ఆఫ్ 2 గేట్స్ అగైన్. ఓకే, ఒక ఆర్ గేట్కు మనకు చూడండి, ఇక్కడ మనకు ఇది ఆర్ గేటు, ఇది వచ్చేసి నాట్. సో ఇది ఆర్, ఇది నాట్ మనకు తెలుసు. ఈ ఆర్ గేట్కు నాట్ గేట్ కలిపినట్లయితే మనకు అవుట్పుట్ ఎలా ఉంటుంది చూడండి, ఇది సేమ్ ఆర్ గేట్గా ఉండి దానికి అవుట్ సైడ్ ఎలా ఉంటుందంటే ఒక బబుల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, ఒక బబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో అలా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, NOR గేట్కి తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ NOR గేట్. ఏంటిదంటే మన ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సింబల్. అండ్ ఫర్ 2 ఇన్పుట్ NOR గేట్, అవుట్పుట్ X is low when either input A or input B is high, or when both A and B are high. సో నెక్స్ట్ X is high only when both A and B are low. సో ఇలా చెప్పడం కంటే నేను ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని చెప్తాను, దీనికి సంబంధించి అది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ NOR గేట్ ట్రూత్ టేబుల్ అంటే లాజిక్ ఎక్స్ప్రెషన్స్. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు నెక్స్ట్ నేను చూపిస్తాను. మనకు ఈ ఎక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు A ప్లస్ బి బార్గా తీసుకుంటాం మనం. ఇక్కడ ద అవుట్పుట్ ఆఫ్ NOR గేట్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే A ప్లస్ బి హోల్ బార్. మరి AND గేట్ యొక్క అవుట్పుట్ ఏం తీసుకున్నామంటే A డాట్ బి హోల్ బార్. సో ఇప్పుడు NOR గేట్ కాబట్టి A ప్లస్ బి హోల్ బార్. సో ఇక్కడ ఇన్పుట్స్ చూడండి, సపోజ్ 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1గా ఉంటుంది. సో 0 1గా ఉన్నప్పుడు 0 1 0 ఉన్నప్పుడు 0 1 1గా ఉన్నప్పుడు 0. అంటే 0 0 అంటే ఏంటంటే లోగా ఉన్నప్పుడు, అంటే 2 ఇన్పుట్ మనము లో ఇన్పుట్ ఇచ్చినట్లయితే మనకు అవుట్పుట్ వచ్చి హైగా మారుతుంది. సపోజ్ ఏదో ఒక్కటి కూడా మన హై సిగ్నల్ ఇచ్చి ఒకటి లో ఇచ్చినట్లయితే కూడా 0 ఉంటుంది. 2 హై సిగ్నల్ ఇచ్చినా కూడా, ఇన్పుట్ హై ఇచ్చినా కూడా అవుట్పుట్ వచ్చేసి లోగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పచ్చు దీని రూల్ కండిషన్ అంటే, అవుట్పుట్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది. అవుట్పుట్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది అంటే, ఇది అవుట్పుట్ అనేది ఎప్పుడు హై ఉంటుంది అంటే, ద ఇన్పుట్స్ మస్ట్ బి ఇన్ లో స్టేట్. ఇన్పుట్ అనేది రెండు కూడా ఖచ్చితంగా నాట్ వన్, రెండు బోత్ ఇన్పుట్ సిగ్నల్స్ మస్ట్ బి ఇన్ లో స్టేట్. సో ఇది లో స్టేట్గా ఉన్నట్లయితే అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. సపోజ్ ఇన్పుట్ సిగ్నల్స్లో ఏ ఒక్కటైనా సరే, ఎనీ సిగ్నల్ మనకు హైగా ఉన్నట్లయితే, రెండున్నా ఒకటున్నా, ఖచ్చితంగా ఇన్పుట్ సిగ్నల్స్లో ఏ ఒక్కటైనా సరే హైగా ఉన్నట్లయితే అవుట్పుట్ అనేది మనకు లో సిగ్నల్గా ఉంటుంది, జీరోగా ఉంటుంది అన్నట్టు. సో అది దీని యొక్క కండిషన్గా తీసుకుంటాం. NOR గేట్ యొక్క కండిషన్ ఏంటిదంటే అది. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాస్తామంటే, X = A ప్లస్ బి హోల్ బార్గా తీసుకుంటాం. A ప్లస్ బి అనేది మన ఆర్ గేట్. సో దానికి బార్ చేస్తున్నాం కాబట్టి, అంటే నాట్ గేట్ ఆన్ చేస్తున్నాం కాబట్టి అదే మనకు NOR గేట్గా మారింది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ NOR గేట్గా తీసుకుంటాం. ఓకే, NOR గేట్ యొక్క సింబలు, ట్రుత్ టేబుల్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా మనం చూపించడం జరిగింది. నెక్స్ట్
ఓకే, ఇది కూడా నార్ గేట్కి సంబంధించిన ట్రూత్ టేబుల్. అండ్ దీనికి ఈక్వలెంట్గా అంటే మనకు ఇక్కడ మనం ఏం రాస్తున్నామంటే నెగటివ్ అండ్ ఈక్వలెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఏ నార్. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఏ 2 ఇన్పుట్ నార్ గేట్ పర్ఫార్మింగ్ ఏ నెగటివ్ అండ్ గేట్. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఎక్స్ ఈజ్ హై ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఏ అండ్ బి ఆర్ లో. ఇక్కడ ఏం చెప్తున్నట్టే నార్ గేట్ ఉంది కదా, ఇది దేనికి సమానం అంటే ఒక నెగటివ్ అండ్ గేట్కు సమానంగా ఉంటుంది. అదే మనకు ఇక్కడ చూపించడం జరిగింది. ఒక నెగటివ్ అండ్ గేట్ అనేది, నెగటివ్ అండ్ అనేది దట్ ఈస్ ఈక్వల్ టు ది నార్ గేట్. సో అది మనం ఇక్కడ మనం సర్క్యూట్లో చూపించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్ గేట్ చూసినట్లయితే ఎక్స్క్లూజివ్ ఆర్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ other gates already discussed. Because of their fundamental importance in many applications, these gates are often treated as basic logic elements with their unique symbols. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ లాజిక్ వచ్చేసి XOR. దీన్ని మనము ఇలా కూడా రాసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని కూడా ఉంటారు, ప్రత్యేక ఆర్ ద్వారం అంటారు తెలుగులో. XOR ఆర్ సింప్లీ XOR. ఓకే, ఇక్కడ మనకు డయాగ్రామ్లో ఫస్ట్ దాని యొక్క సింబల్ చూపించడం జరిగింది. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ XOR గేట్. అండ్ దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా సింబల్ చాలా సింపుల్ గుర్తుంచుకుంటే ఆర్ గేట్కు ముందు మనం ఇంకొకటి మనకి ఇట్లా కర్వ్ లాంటిది యాడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి దీన్ని XOR గేట్ అంటున్నాం. అండ్ చూసినట్లయితే ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ 2 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అవుట్పుట్ X ఈజ్ హై వెన్ ఇన్పుట్ A ఈజ్ లో అండ్ ఇన్పుట్ B ఈజ్ హై ఆర్ వెన్ ఇన్పుట్ A ఈజ్ high and input B is low. X is low when A and B are both high and both low. సో దీన్ని మనము ఇంకా ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు దీనికన్నా ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. మనకు X ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సర్కిల్ B. X ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సర్కిల్ B. మరి ఇక్కడ దీన్ని ఈజ్వల్ ఏంటంటే నేను రాస్తాను, దీన్ని A ప్లస్ సర్కిల్ B ఉంది కదా, దాన్ని ఈజ్వల్ ఏం రాసుకోవచ్చు అంటే AB బార్ ప్లస్ BA బార్ అనేది దానికి సమానంగా ఉంటుంది. ఓకే, ఎక్స్ A ప్లస్ సర్కిల్ B ఈజ్ ఈక్వల్ టు AB బార్ ప్లస్ BA బార్ అనేది రాసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్స్ చూడండి 0 0 అంటే రెండు లో స్టేట్లో ఉన్నట్లయితే అవుట్పుట్ అనేది కూడా లోగానే ఉంది. 0 1 ఒకటి లో ఒకటి హైగా ఉన్నట్లయితే అవుట్పుట్ అనేది హైగా ఉంది. ఒకటి హై ఒకటి లో ఉంటే ఇన్పుట్లలో వచ్చే అవుట్పుట్ కూడా మనకు హై స్టేట్లో ఉంది. రెండు కూడా హై స్టేట్లో ఉన్నట్లయితే అవుట్పుట్ వచ్చేసి కూడా మనకు లో స్టేట్లో ఉండడం జరుగుతుంది. అంటే దీని కండిషన్ ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఇన్పుట్లలో ఏ ఒక్కటైనా సరే 0 స్టేట్లు ఉండాలి. మనకు ఇన్పుట్లలో 2 0లున్నా 2 1లున్నా అవుట్పుట్ అనేది ఉండదు, అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది. ఒకవేళ ఇన్పుట్లలో ఏ ఒక్కడైనా సరే మనకు 1 1 అంటే ఏ ఒక్కడైనా సరే 1 స్టేట్లో ఉన్నట్లయితే హైగా ఉన్నట్లయితే ఇన్పుట్లో ఏది ఒక్కటైనా సరే మినిమం 1 మాత్రమే హై స్టేట్లో ఉంటే మనకు అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. 2 లోగా ఉంటే మనకు 2 0లు ఉంటే మనకు అవుట్పుట్ కూడా 0 ఉంటుంది. 2 హైలో ఉన్నా కూడా అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ దిస్ XOR గేట్ ఆర్ సింప్లీ కాల్డ్ ఎస్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దీని యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది A ప్లస్ సర్కిల్ Bగా తీసుకుంటాం. దీన్ని సింప్లీగా మనం ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, AB బార్ ప్లస్ BA బార్ అనేది దీనికి సంబంధించినటువంటి విధంగా దీనికి రాసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ XNOR గేట్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఇంతకుముందుగా మనకు XOR గేట్ తెలుసు కదా, XOR గేటుకు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఒక AND గేట్ ఒక నాట్ గేట్ యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ సింబల్ ఏంటంటే నాట్ గేట్ యాడ్ చేసినప్పుడు ఒక XOR గేటుకు మనకు ఒక XOR గేట్కి ఏం చేస్తున్నామంటే మళ్ళీ దాని వచ్చే XOR గేట్ యొక్క అవుట్పుట్కు ఇంకొక నాట్ గేట్ని కలిపినట్లయితే మనకు XNOR గేట్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని ఈ విధంగా చెప్తున్నాం. ఫర్ ఏ 2 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అవుట్పుట్ X కండిషన్ చూడండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకుంటే చాలా మంచిది. ఫర్ ఏ 2 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అవుట్పుట్ X is low when input A is low and input B is high or when input A is high and input B is low. So X is high when A and B are both high and both low. సో దీన్ని మనము ట్రూత్ టేబుల్ పరంగా మనం క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి నెగటివ్ అండ్ ఈక్వలెంట్ ఆపరేషన్ ఆఫ్ ఏ నార్ అంటే ఏం చెప్తున్నామంటే
సో ఇక్కడ మనకు ఈ నార్ గేట్ ఉంది కదా, ఈ నార్ గేట్ అనేది దేనికి సమానంగా ఉంటుంది అంటే మనకు నెగటివ్ AND గేట్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఏ 2 ఇన్పుట్ నార్ గేట్ పర్ఫార్మింగ్ ఏ, ఇక్కడ ఉన్న 2 ఇన్పుట్ నార్ గేట్ అనేది దేనికి సమానంగా రాసుకోవచ్చు అంటే మనకు నెగటివ్ ANDగా రాసుకోవచ్చు. సపోజ్ అవుట్పుట్ X ఇస్ హై ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ A and B ఆర్ లో. సో ఇది కండిషన్గా రాసుకున్నాను జరిగింది. నెక్స్ట్ XOR XNOR చూసినట్లయితే ఎక్స్క్లూజివ్ OR అండ్ ఎక్స్క్లూజివ్ NOR గేట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ అదర్ గేట్స్ ఆల్రెడీ డిస్కస్డ్. బికాస్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇన్ మెనీ అప్లికేషన్స్ దీస్ గేట్స్ ఆర్ ఆఫెన్ ట్రీటెడ్ యాజ్ బేసిక్ లాజిక్ ఎలిమెంట్స్ with their own unique symbols. Okay, so now so up to XOR gate we are completed all these logic gates. So again we will discuss once again in this what we discussed, what we learned in the topic. So see here, so first we have to know what is logic gates. So logic gates is a digital circuits which is used to perform a arithmetic operations ఇన్ ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మ్యాథమెటిక్ ఆపరేషన్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక ఎలక్ట్రానిక్ లాజిక్ గేట్స్ని మనం లాజిక్ గేట్స్ అంటున్నాం. అండ్ లాజిక్ గేట్స్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ ఇన్పుట్గా ఉంటాయి అండ్ ఓన్లీ 1 అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇది ఇన్పుట్ వచ్చేసి 1 ఆర్ మోర్గా ఉంటుంది. ఎవ్రీ లాజిక్ గేట్ కంటైన్స్ 1 ఆర్ మోర్ ఇన్పుట్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు చూసినట్టుగా నాట్ గేట్లో చూసినట్టయితే మనము జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాట్ గేట్ వచ్చేసి దాన్ని ఇన్వర్టర్ గేట్ అంటున్నాం. ఇన్వర్టర్ గేట్ ఎందుకు అంటున్నామంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ను ఏదైతే ఉందో అంటే హై ఉంటే లో చేస్తుంది, లో ఉంటే హై వస్తుంది. సో ఇది ఇంకా ఇచ్చిన దానికి ఆపోజిట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇన్వర్టర్ గేట్ అంటున్నాం. సింప్లీ కాల్డ్ యాజ్ నాట్ గేట్. ఓకే, అండ్ AND గేట్. సో నాట్ గేట్ మనం ఏ విధంగా చూపించాము అంటే సో దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఏ బార్గా చూపించాం. ఇది మన తెలవాలి అవుట్పుట్ అంటే ఏ అంటే ఏ బార్ అవుతుంది అన్నట్టు అవుట్పుట్ అనేది. నెక్స్ట్ AND గేట్ ఏం చేస్తుంది, సో A.B ఆర్ ఏబిగా తీసుకుంటాం. సో వచ్చిన మనకు ఇన్పుట్లను డాట్ ప్రోడక్ట్ చేస్తుంది. ఓకే, AND గేట్. సో ఇది మనకు డాట్ ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ OR గేట్ వచ్చేసి A+Bగా తీసుకుంటున్నాం, అడిషన్ చేస్తుంది. అండ్ NAND గేట్. NAND గేట్ అంటే ఏం చెప్పడం జరిగింది, ఒక AND గేట్కు ఒక నాట్ గేట్ కలిపినట్లయితే మనకు NAND గేట్ అని చెప్పడం జరిగింది. అండ్ AND గేట్ అంటే మన దానికి అవుట్పుట్ దానికి పైన బార్ పెడితే మనకు అంటే ఇది AND గేట్ కదా, సో దానికి మనకు పైన బార్ పెడితే ఏమవుతుంది, NAND గేట్ అవుతుంది. నెక్స్ట్ నార్ గేట్కు చూసినట్లయితే మనకు ఒక OR గేట్కి ఏం కలుపుతున్నాం మనము, ఒక OR గేట్కు నాట్ గేట్ను కలపడం జరుగుతుంది. అంటే మనకు OR గేట్కు అవుట్పుట్ వచ్చేసి A+B ఉంటుంది కదా, సో దానికి నాట్ గేట్ అంటే మనకు పైన బార్ పెట్టినట్లయితే సో ఇది మనకు నార్ గేట్ యొక్క అవుట్పుట్ అవుతుంది. అండ్ XOR గేట్, లాస్ట్ గేట్ XOR గేట్, దీన్ని ఎక్స్క్లూజివ్ OR గేట్ అంటున్నాం. దీన్ని మనకు అవుట్పుట్ను ఈ విధంగా చూపించడం జరుగుతుంది, A ప్లస్ సర్కిల్ B. అండ్ దీన్ని ఇంకా ఏ రాసుకోవచ్చు అంటే మనం AB బార్ ప్లస్ A బార్ B అని కూడా రాసుకోవడం జరుగుతుంది. ఏది మన ఈ XOR గేట్ యొక్క అవుట్పుట్ను. అండ్ సో ఇక్కడతోటి మనకు లాజిక్ గేట్స్ చూసాము. అండ్ లాస్ట్గా మనము ఇంతకుముందు చెప్పినట్టు లాజిక్ గేట్స్ అనేటువంటివి కూడా మనకు ఈ బూలియన్ ఆల్జిబ్రాను బేస్ చేసుకుని వర్క్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. బూలియన్ ఆల్జిబ్రా అంటే కూడా ఏం చెప్పాను అంటే సో బూలియన్ ఆల్జిబ్రా అంటే ద ఆల్జిబ్రా విచ్ కెన్ యూజ్ ఓన్లీ 0, 1 యాజ్ డిజిట్స్గా ఉండడం జరుగుతుంది. సో ఇది 0, 1లను మాత్రమే తీసుకుంటుంది. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏదైనా సరే దాన్ని మనకు ఈ విధంగా 0, 1లోకి మార్చుకొని దాని అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసినట్టుగా జనరల్గా నెంబర్ సిస్టమ్స్ అనేటువంటి మనకు ఈ యూనిట్లో మనకు బైనరీ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో ఈ విధంగా మనకు 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ గురించి మనం ఆల్రెడీ చదువుకోవడం జరిగింది. సో ఇది మనకు ఈ లెసన్లో ఖచ్చితంగా మనకు తెలియాల్సినటువంటి నెంబర్ సిస్టమ్స్. అండ్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు నెంబర్ సిస్టంలో ఇంతకుముందు చెప్పినట్టుగా డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి మనం చిన్న క్లాస్ చదివాము. ఈవెన్ దో మనకు ఈ యూనిట్లో చాలా అవసరం ఉంటుంది. అండ్ వీటి యొక్క కన్వర్షన్స్ అంటే డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు ఆక్టల్, ఈ విధంగా డిఫరెంట్ కన్వర్షన్స్ ఉంటాయి. సో అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ కన్వర్షన్స్ మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇదాన్ని బేసికల్గా ఫండమెంటల్ కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే అర్థమవుతుంది. ప్రతిదానికి మనకు తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే ఇక్కడ నెంబర్ సిస్టంలో
సపోజ్ ఒకటి నెంబర్ ఇచ్చి దానికి పక్కకు బేస్ ఆర్ రాడిక్స్ అని 10 ఉంటే దాని మీనింగ్ అది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని, అలా కాకుండా బేస్ 2 ఉంటే అది బైనరీ సిస్టమ్ అని, బేస్ 8 ఉంటే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని, బేస్ 16 ఉంటే అది హెక్సాడెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకు బేస్ను ఆధారంగా చేసుకొని మనకు అది ఏ నెంబర్ సిస్టంలో ఉన్నదని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరగాలి. ఓకే, సో ఈ విధంగా మనము ఈరోజు మనకు ఈ లాజిక్ గేట్స్ సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ టేబుల్స్, సింబల్స్, వాటి యొక్క లాజిక్ ఎక్స్ప్రెషన్, బూలియన్ ఎక్స్ప్రెషన్, దానికి సంబంధించిన ఆపరేషన్కి సంబంధించిన ఫార్ములా, కండిషన్ అనేది మనం ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. సో ఓకే, అండ్ ఓకే, థ్యాంక్ యూ. myself, I am D. Kishore, Department of Physics, Government Degree College for Women, Siddipet. Thank you, one and all.